హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి షూస్ అన్బాక్సింగ్ అనమాట. నేను షూస్ ఆర్డర్ చేసి దగ్గర 3 days అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇంటి పనుల మీద నేను ఆ షూస్ అనేది తీసి పక్కన పెట్టేసి ఉంచాను. బ్లాగ్లో ఇంక్లూడ్ చేసి అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ ఆ బాక్స్ రావడం కూడా ఏంటంటే మొత్తం కరెక్ట్గా ఫిక్స్డ్ ప్యాకింగ్తో రాలేదన్నమాట. మొత్తం నలిగిపోయి వచ్చింది. ఇంకా అందుకోసమే అది కాక ఇంటి పనులు ఉండటంతో నేను డిలే చేశాను అనమాట. ఇప్పుడు ఈ బ్లాగ్లో చూపిద్దాం అని చెప్పేసి ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. చూద్దామా? మీకు ఇంకేం కనిపించదు. కాకపోతే ఏంటంటే ఇదిగోండి, టోటల్గా ఇటు ఊడిపోయింది, ఇటు సైడు ఇటు ప్రాపర్ ప్యాకేజింగ్ అసలు రాలేదన్నమాట. కొద్దిపై ఇంకా నా వైపు చూపించాడు, మీకు ప్రాపర్ ప్యాకేజింగ్ ఏం రాలేదన్నమాట. ఇప్పుడు దీన్ని చూపించడానికి కూడా మీకు జస్ట్ ఇంకా 2 shoes సబ్ కుచ్ ఖతం హో గయా, ఏం లేదు. ఇంకా నేను తీసుకున్న షూస్ వచ్చేసి ఇవన్నమాట. చూపిస్తాను. ఎడిడాస్ డ్యూరోమో RC2 రన్నింగ్ షూస్ అనమాట. ఇవి ఎందుకు పర్టికులర్గా తీసుకున్నాను అని అంటే, నువ్వు అంత దగ్గరికి పెట్టామనుకో నేను కనిపిస్తానా? సూపరా. నేను ఎందుకు పర్టికులర్గా ఈ మోడల్ తీసుకున్నాను అని అంటే, ఎడిడాస్లో ఇప్పుడు రీసెంట్గా ప్రతి అథ్లీట్ వేసే షూ ఒకటి ఉంటుంది, దగ్గర అది 15,000 ఉంటుంది అనమాట. ఎడిడాస్ ఎడి0 SL Pro సంథింగ్ ఎడిడాస్ ఎడి0 SL ఏదో ఉంది సంథింగ్. అది దగ్గర 15,000 ఉండేది అనమాట. దానికి కూడా బ్యాక్ సైడ్ సోల్ సేమ్ ఇదే ఉండిద్ది. అది కాక సంథింగ్ ఈ స్ట్రైప్స్ అనే యాటిట్యూడ్ కూడా సేమ్ దీనిలాగే ఇంతవరకు వస్తాయి అనమాట. కాకపోతే ఇక్కడ కొద్దిగా ఇంకా ఎక్స్టెండ్ అవుతాయి. అందుకోసం చెప్పేసి ఈ షూస్ తీసుకున్నాను. ఎంత పడింది అనుకుంటున్నారు? ఎస్టిమేట్ చేయండి ప్రైస్. దీని ఒరిజినల్ ప్రైస్ ఎడిడాస్ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసేమో దగ్గర 5,999. అదే రూపాయి తక్కువ, 6,000. నాకు ఇది ఫ్లిప్కార్ట్లో దగ్గర 2,201 పడింది. కాకపోతే ఏం జరిగింది, ఫస్ట్ సారి ఆర్డర్ పెట్టాను, ఆ ప్రోడక్ట్ రాలేదు, అంటే దానికి సంథింగ్ క్యాన్సిల్ అయిందండి, మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి అని అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ పెట్టాను. మళ్ళీ ఆర్డర్ పెట్టినప్పుడు అప్పుడు వచ్చినాయి అనమాట. బాగుందా? మీకు నచ్చిందా? నేనైతే బాగానే ఉందని అనుకుంటాను. కలర్ వచ్చేసి రెడ్ ఉంది, రెడ్ కాదు సంథింగ్ ఏమంటారు, ఆరెంజ్ స్ట్రాప్స్ వచ్చి ఈ గ్రే వచ్చింది. దాని తర్వాత వైట్ స్ట్రాప్స్ వచ్చి బ్లాక్ వచ్చింది. దాని తర్వాత బయట గ్రీన్ వచ్చి ఇది బ్లూ వచ్చింది. నాకు ఇంకా అవన్నీ ఏం నచ్చలేదు అనమాట. ఇంకా అందుకోసం ఇది సంథింగ్ బాగుంది అంటే మీకు సంథింగ్ బ్లూ అనిపించవచ్చు. నా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే నాకు బ్లూ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే దీన్ని ఎలా, ఇప్పుడు ఇది రన్నింగ్ అయితే పక్క వాడతాం, ప్రాపర్ రన్నింగ్ షూ అనమాట. ఇదిగోండి మీకు ముందు సోల్ ఎప్పుడైనా షూ వేసుకున్నప్పుడు ఇది ఇలా పైకి లేచి ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు ఇలా రన్నింగ్ చేస్తున్నప్పుడు ఇది ఏంటంటే ఒక గ్రిప్ ఇచ్చింది అనమాట. అంటే నెక్స్ట్ ఒకసారి రన్నింగ్ ఇలా చేస్తున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ వేసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. పర్టికులర్గా నేను బ్లూకి చిన్నప్పటి నుంచి బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకోసం చెప్పి బ్లూ తీసుకున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఇదిగోండి ఇవి షూస్. ఇప్పుడు వాళ్ళ బాగానే ఉంది వాసన, ఇంకా స్టార్ట్ చేయాలి వాడటం. కాకపోతే ఏంటంటే పాత షూస్ బాగా అది అరిగిపోయేలాగా వాడి ఇంక స్టార్ట్ చేస్తాను. అది సంగతి. ఇప్పుడు మా మమ్మీ బ్లాగ్ చేశారనమాట. మా మమ్మీ బ్లాగ్లోకి రాదు ఎక్కువగా, అందుకే మా మమ్మీ బ్లాగ్లో చూపించట్లేదు. చూసినా అవుదా? అది సంగతి. అదిగోండి ఇప్పుడు ఇంటికి పెయింట్ వేసారన్నా కదా. ఏసీ వేసుకోలేకపోతే మనం బతకలేమన్నమాట ఎండాకాలంలో. చూపిస్తాను అండి బయట. ఈరోజు మార్నింగ్ నుంచి మొత్తం ఇల్లంతా సదురుతా కూర్చున్నాం గైస్. ఎందుకంటే ఈరోజు పనోళ్ళు పెయింట్ వేయడానికి రావాలైతే సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చనిపోయారని చెప్పేసి ఇంకా వాళ్ళు రాలేదన్నమాట. రేపు ఎలాగో సండే, ఇంకా వాళ్ళు మళ్ళీ రారు. అందుకోసం అని చెప్పేసి ఈ 2 rooms పెయింటింగ్ అయిపోయిందని చెప్పేసి అక్కడి నుంచి అయితే లోపల నుంచి ఏదైతే సామాన్లు తీసి ఇక్కడ పెట్టామో కొద్దిగా అడ్జస్ట్ చేసి లోపల పెట్టామన్నమాట. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ బయట రూమ్లో వేసేటప్పుడు కావాల్సి వచ్చింది, అటు లోపల పెట్టాల్సి వచ్చింది కదా ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్. అందుకోసం అని చెప్పేసి మంచిగా సదరం చేసి పెట్టామన్నమాట. సంథింగ్ మీకు ఇప్పుడు చూపించాలి. ఏంటి అనంటే ఇది నిన్న ఏసీ బాక్స్ తీసుకొచ్చామన్నా కదా. ఏసీ బాక్స్ తీసుకొచ్చి అనంటే పర్టికులర్గా ఈ ఏసీ బాక్స్ తీసుకున్నాం.
ఏసీ బాక్స్లో బుక్స్ అన్నీ ఫిల్ చేసి పెట్టేసాం అనమాట. ఇదిగోండి మొత్తం అది సంగతి. మొత్తం క్లీన్ చేసి ఇదిగోండి. అసలు ఇల్లు పెయింటింగ్ అయినా ఏదైనా పని చేయించడం స్టార్ట్ చేసాము అని అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి. ఇప్పుడు మొత్తం సరే ఇల్లు పెయింట్లు వేస్తున్నారు, మనం అంతా సర్వీస్ మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు మెటీరియల్స్ అన్నీ తీసి ఒక చోట పెడతాం. పెట్టిన తర్వాత మళ్ళీ దాని తర్వాత అడ్జస్ట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత సంథింగ్ ఒక పేపర్ నీడ్ వచ్చింది మనకి. దాని తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆ పేపర్ ఇంట్లో ఎదిగితే దొరకదు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఎక్కడికి పోయేదంటే తెలీదు. అలాంటి పర్టికులర్గా థింగ్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పర్టికులర్గా ఇంకా ప్రతి ఒక్కటి మనం చాలా జాగ్రత్తగా సెట్ చేసి పెట్టుకోవాలి. అందుకోసం ఇప్పుడు ఒక ఫైల్స్ దగ్గర 3-4 కొనుక్కొని ఇంపార్టెంట్వి ఆ 4 ఫైల్స్లో అడ్జస్ట్ చేసేసుకొని మిగతావన్నీ ఈ కబోర్డ్స్లో పెట్టేసుకుంటాం. అది గైస్ సంగతి. ఈరోజు పని ఏం జరగలేదు, మీకు చూపిద్దాము అన్న, ఇంకా అదే సరిపోయింది అనమాట. ఇంకా న్యూస్ అన్బాక్స్ చేసి చూపిద్దాంలే ఇంక ఈరోజు వీడియోలో అని చెప్పేసి చూపించాం. ఇందాక నేను ఇలా బుక్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసి అక్కడ పెట్టడం అనేది వీడియో చేద్దాం అనుకున్నాను. అసలు టోటల్గా మొత్తం దుమ్ములో పడిపోయాం మేము. మా మమ్మీ వీడియో తీయడానికి సరిగ్గా మనల్ని కరెక్ట్గా క్యాప్చర్ చేసి తీయలేదు. అంటే తీస్తానులే కానీ సంథింగ్ నాకు నచ్చదు గైస్. ఎందుకంటే పర్టికులర్గా మనం పర్ఫెక్ట్గా పడాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే వీడియో క్వాలిటీలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు అనమాట. అందుకోసం అని చెప్పేసి వీడియో క్వాలిటీ అంటే మనం బాగా కనిపించి ఎలివేట్ అవుతూ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, మధ్యలో ఉండాలి. అంటే యాంగిల్స్ అడ్డు ఇటు పడిపోయినా మీరు సంథింగ్ అఫెండ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారనమాట. బాగోలేదు కదా అని చెప్పేసి అందుకోసం ప్రతి ఒక్కదానికి కేర్ తీసుకోవాలని చెప్పేసి ఇందాక బ్లాగ్ చేయలేదు. లేకపోతే అసలు ఇదంతా అడ్జస్ట్ చేయడం బ్లాగ్ చేసి చూపించామండి. ఇప్పుడు ఎక్కడ దాకా ఉన్నాయి అనుకున్నారు బుక్స్? ఇప్పుడు ఈ డబ్బా ఇంత ఉందా ఎత్తు లోపలికి, ఇదిగోండి చాలా చాలా లోపలికి ఉన్నాయి అనమాట. అది కాక ఇంకేమనుకుంటున్నానంటే ఈ బుక్స్ అన్నీ కూడా ఏంటంటే నా 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ దాకా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 10th వాళ్ళు ఎవరైనా ఉంటే 10th వాళ్ళకి 10th బుక్స్ ఇచ్చేస్తాను. ఇంటర్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవ్వబోతారో మా ఇంటి కింద ట్యూషన్ ఉందని చెప్పా కదా, ఆ ట్యూషన్లో ఎవరైనా 10th నుంచి ఇంటర్కి వెళ్తా ఉంటే ఇంటర్ బుక్స్ ఇచ్చేస్తారు టోటల్గా. ఇంకా నా వల్ల కావట్లేదు ఇంట్లో ఇంత లగేజ్ ఏదో మెమరీస్ లాగా పెట్టుకుందాం అనుకున్నా కానీ అంటే మెమరీస్ లాగా అసలు చెప్పాలంటే మా క్లాస్లో ఎవరికి లేదు కదా బుక్స్. నాకు తెలిసి నా 10th వాళ్ళకి వాళ్ళ 10th బుక్స్ ఉండవు, ఇంటర్ వాళ్ళకి ఇంటర్ బుక్స్ కూడా ఉండవు. కాకపోతే నేనే ఒక పర్సన్ అనుకుంటా, స్పెసిఫిక్ పర్సన్. ఇవన్నీ పర్టికులర్గా నేను మెయింటైన్ చేసి పెట్టుకుంటున్నాను. అది సంగతి. I hope you like this video. Like and subscribe. Bye.